అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు. ఇవాల్టి మన కహాని. రాకేష్ ట్రైన్లో బెర్త్ సీటుపై పడుకొని ఉన్నాడు. సడన్గా అతను కళ్ళు తెరిచి చూసేసరికి అదిరిపడ్డాడు. ఎదురుగా కూర్చొని ఉన్నది తన మాజీ భార్య. 5 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు వాళ్ళిద్దరూ. 5 సంవత్సరాల తర్వాత తనని రాకేష్ ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం. తన చాలా బలహీనంగా అనిపించింది తనకి. నార్మల్ సారీ కట్టుకుంది. మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టులు లేవు. ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా? తను కూడా నాలాగే పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయిందా అని రాకేష్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శ్రావ్య తనని చూడడం గమనించాడు. ఎంత విడాకులు తీసుకున్నా ఒకప్పుడు పరిచయస్తులమే కదా, ఆ పరిచయంతోనే మాట్లాడుతాను అనుకున్నాడు మనసులో. అందుకే తనని పలకరించాడు. శ్రావ్య, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అని అంటూ కిటికీలో నుంచి అవతలి వైపుకు చూస్తూ కూర్చుంది శ్రావ్య. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు రాకేష్. అమ్మ అన్నయ్య దగ్గర ఉంది, తనకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే చూడ్డానికి వెళ్తున్నా అన్నది శ్రావ్య. రాకేష్ కొంచెం సంకోచంగా శ్రావ్యని చూస్తూ మొహమాట పడుతూ అడిగాడు, శ్రావ్య, నేను నిన్ను ఒక మాట అడగవచ్చా అని. ఆమె కళ్ళతోనే ఏంటి అన్నట్లు ప్రశ్నించింది. శ్రావ్య, నువ్వు నాకు విడాకులు ఇచ్చాక మరో పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఆ ప్రశ్నకు శ్రావ్య ఏమీ సమాధానం చెప్పలేదు. కానీ రాకేష్ మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో అప్పుడు శ్రావ్య అడిగింది, నువ్వు చేసుకున్నావా అని. శ్రావ్య ఆ ప్రశ్న అడగడంతో లేదు అన్నట్లు రాకేష్ తలూపాడు. దాంతో ఆ ఇద్దరూ చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారు. వారిద్దరి నిశ్శబ్దాన్ని పోగొట్టాలని అనుకున్నట్లు అప్పుడే కుల్ఫీ అమ్మే అతను వచ్చాడు. అది చూసి రాకేష్, శ్రావ్య, కుల్ఫీ తింటావా అడిగాడు. ఆమె వద్దన్నట్టు తల ఊపింది. తీసుకొస్తావా? నీతో పాటు నేను కూడా తింటాను. అయినా నీకు చాలా ఇష్టం కుల్ఫీ, నాకు తెలుసు అని రాకేష్ అనగానే తను చిన్నగా నవ్వింది. కానీ ఆ చిన్న చిరునవ్వులోనే తనకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుంది. ఆ విషయం రాకేష్ గమనించాడు. 5 సంవత్సరాలు ఆమెతో ఉన్నాడు. ఆమెకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్ళల్లో నుండి వచ్చే నీళ్లను ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుంది. ఆ విషయం రాకేష్కి తెలుసు. రాకేష్ కిటికీలో నుంచి బయటికి చూశాడు. అప్పుడు శ్రావ్య తన కంట్లో ఉన్న నీటిని చీర కొంగుతో తొందరగా తుడిచివేసుకుంది. కుల్ఫీ తింటాను, కానీ ఒక కండిషన్. అలా అయితేనే తింటాను అన్నది శ్రావ్య. ఏంటి ఆ కండిషన్? డబ్బులు నేనే కడతాను అన్నది. అలా శ్రావ్య 2 కుల్ఫీలు తీసుకొని ఒకటి రాకేష్కి, ఒకటి తను తీసుకుంది. ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు నెలకి 10,000 రూపాయలు వస్తుంది అన్నది శ్రావ్య. మనం విడాకులు తీసుకున్నప్పుడు నువ్వు నన్ను భరణంగా ఏమీ అడగలేదు. అయినా నేను నీకు 30 లక్షలు ఇస్తాను అన్నాను, కానీ నువ్వు వద్దన్నావు. అలా అప్పుడే ఆ డబ్బులు తీసుకొని ఉంటే నువ్వు ఈ రోజున ఇలా ప్రైవేట్ జాబు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది కదా. నువ్వే ఒక చిన్న స్కూల్ పెట్టుకొని దాన్ని రన్ చేసేదానివి కదా అన్నాడు రాకేష్. అప్పుడు పెట్టుకోవచ్చు, కానీ నిన్నే వద్దనుకున్నాక నువ్విచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు నేను నా అంతరాత్మకి ఏమని సమాధానం చెప్పుకోగలను? వద్దన్న మనిషి యొక్క డబ్బులతోని నేను ఎప్పుడూ నా జీవితాన్ని గడపాలనుకోలేదు. అలా చేస్తే నా మనసు నన్ను వేధిస్తుంది. అప్పుడు రాకేష్ అన్నాడు, నువ్వు చాలా మంచిదానివి, కపటం లేని మనిషివి. కానీ నాకు ఈ విషయం నీతో డివోర్స్ అయ్యాకే తెలుసుకున్నాను. నువ్వు నమ్మవు. నేను ఇప్పుడు తాగడం మానేశాను. నేను చాలా మారిపోయాను. కోపం తెచ్చుకోవటం లేదు. ఇప్పుడు నేను ఎవరిని చిన్నచూపు చూడటం లేదు. ఇలా నాకున్న అవలక్షణాలన్నింటినీ తొలగించుకున్నాను శ్రావ్య. అప్పుడు శ్రావ్య విచారంగా ఇలా అన్నది, ఇప్పుడేం లాభం? నువ్వు అవన్నీ మానేసినా ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను ఇవన్నీ మానుకోమని, కానీ నువ్వు నా మాట వినలేదు. మీ ప్రవర్తన వలన నేను ఎంతో బాధపడేదాన్ని, ఎంతో టెన్షన్గా ఉండేదాన్ని. ఆ కారణం వల్లనే 2 సార్లు అబార్షన్ జరిగింది. అలా జరగకుండా ఉంటే ఇప్పుడు నేను 2 పిల్లలకి తల్లిని అయ్యేదాన్ని.
ఆ మాటలకి రాకేష్కి చాలా బాధ అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ వాటిని బయటకు రానివ్వలేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, నేను ఎంత చెడ్డవాడినో అని. బంధాల పట్ల ఏ బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించలేదు. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అందరూ దూరమై ఏకాకిలా ఒంటరివాడినైపోయాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు అని చెప్తూ ఈసారి కళ్ళల్లో నుండి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడు రాకేష్. ఆ మాటలు విన్న శ్రావ్య కంగారుగా అడిగింది, నేను వచ్చేటప్పుడు అమ్మ చాలా ఆరోగ్యంగా ఉన్నారే, అలాంటిది ఏం జరిగింది అమ్మకి అని అడిగింది. అమ్మ రోజు నిన్ను గుర్తు చేసేది, నాతో రోజు చెప్తూ ఉండేది, వెళ్ళి కోడలు తీసుకురారా అని. కానీ నేను ఆమెకు ఎలా చెప్పగలను విడాకులు జరిగిపోయానని. తర్వాత కోడలు అత్తింటి గారికి రావటం లేదని అలా అంటూ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. ఇంతలోనే వాళ్ళు దిగే స్టేషన్ రాబోతుంది. రాకేష్ అడిగాడు, శ్రావ్య, మళ్ళీ రిటర్న్ ఎప్పుడొస్తున్నావు అని. ఈరోజు ఇక్కడే అమ్మ దగ్గర ఉంటాను, రేపు ఉదయం రిటర్న్ అవుతాను అన్నది. ఎన్ని గంటలకి, ఏ ట్రైన్కి అని అడిగాడు రాకేష్. మేము చాలా పేదవాళ్ళం, రిజర్వేషన్ చేయించుకోవడానికి మా దగ్గర అంత స్తోమత లేదు, అందుకే ఉదయమే ఇక్కడికి వస్తాను, ఏ ట్రైన్ దొరికితే అది, లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్తాను అని ట్రైన్ దిగింది శ్రావ్య. ఆమెను అనుసరించాడు రాకేష్. ఒకవేళ నేను రిజర్వేషన్ 2 టికెట్లు తీసుకుంటాను, కానీ నాకు తెలుసు నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయడం ఇష్టపడవు అని. నాకు నీతో పాటు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం శ్రావ్య, కాబట్టి చెప్పు, ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావు. తను ఆటో ఎక్కుతూ చెప్పింది 9 గంటలకు వస్తాను అని. ఆటో వెళ్ళిపోయింది. రాకేష్ ఆటో వైపు చూస్తూ ఉండిపోయాడు. రాకేష్కి అక్కడ 2 రోజుల పనుంది, కానీ శ్రావ్యతో పాటు ఉండటం కోసం అతను ఆ 2 రోజుల ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకొని ఉదయమే ట్రైన్కి తిరిగి బయలుదేరాడు. అతను 2 రోజుల పనిని తొందరగా ఒక రోజులోనే పూర్తి చేసేశాడు. ఉదయమే 8 గంటల వరకు స్టేషన్కి వచ్చి శ్రావ్య కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ శ్రావ్య 10 గంటలకు స్టేషన్కి వచ్చింది. రాకేష్ని చూసి అడిగింది, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారేమో ఎదురు చూసి అనుకున్నాను అన్నది. శ్రావ్య చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగుంది అని శ్రావ్య చెప్పింది. నేను నీకు కూడా టికెట్ తీసుకున్నాను, ఇప్పుడు 50 రూపాయల టికెట్ కోసం ఎందుకు తీసుకున్నావు అని అనకు అన్నాడు రాకేష్. శ్రావ్య చిరునవ్వు నవ్వింది. సరే, ఇప్పుడు ట్రైన్ రావడానికి ఇంకా 1 గంట ఉంది కదా, అప్పటి వరకు వెళ్ళి కుల్ఫీ తినేసి వద్దాం, డబ్బులు నేను ఇస్తాను, అప్పుడు లెక్క సరిపోతుంది అన్నది శ్రావ్య నవ్వుతూ. ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు రాకేష్. ఇద్దరు కుల్ఫీ తిన్నారు. ఇంతలోనే ట్రైన్ వచ్చింది. వారి కొత్త ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది. అప్పుడే రాకేష్ ఏదో చెప్పాలని ఉంది, కానీ ఎలా చెప్పాలి, తడబడుతూ ఉన్నాడు, భయపడుతున్నాడు, ఒకరికొకరు మొహమాట పడుతున్నారు. ఒకవేళ చెప్తే తాను కాదంటుందేమో అని రాకేష్ గమనించాడు. శ్రావ్య తన అన్న వాళ్ళ ఇంటి నుండి కొత్త శారీ కట్టుకొని వచ్చింది. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. కిటికీలో నుంచి చూస్తున్న ఆమెకు గాలి వేగంగా వచ్చి తన జుట్టు ముఖంపై అలా అలా తగులుతూ ఉంటే ఆమె అందం ఇంకాస్త రెట్టింపు అయ్యింది. అప్పుడు రాకేష్ అనుకున్నాడు, ఒకప్పుడు ఈమె నా జీవిత భాగస్వామిగా ఉండేది, నా జీవితంలో ఒక అద్భుతంలా ఉండేది, కానీ నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయాను అని బాధాతప్త హృదయంతో ఆలోచిస్తూ ఉన్న రాకేష్ని, ఏమైంది అలా మౌనంగా ఉండిపోయావే, ఇప్పుడు మనం భార్యాభర్తలం కాకున్నా కనీసం ఫ్రెండ్స్లా అయినా మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారు అని రాకేష్ యొక్క పరిస్థితిని తెలియని నట్టుగా శ్రావ్య అడిగింది. నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు అన్నాడు రాకేష్. అది విని ఒక్కసారిగా షాక్ అయింది శ్రావ్య. మరి ఎందుకు నాతో ప్రయాణం చేయాలనిపించింది నీకు అని అడిగింది. రాకేష్ అప్పుడు చెప్పాడు, నాకు నువ్వు కావాలి, జన్మల వరకు నువ్వే కావాలి, నాతో పాటు సంతోషాలు పంచుకోవటానికి, దుఃఖాలు పంచుకోవటానికి. అలా చెప్తున్న రాకేష్ని చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. నేను తప్పు చేశాను,
తప్పంతా నాదే. నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నువ్వు వెళ్ళిపోయాక అర్థమైంది నాకు నా తప్పులేంటో అని. వాటన్నిటికీ నన్ను క్షమించు ప్లీజ్ అంటూ రోదించాడు రాకేష్. రాకేష్ని సైలెంట్గా అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. రాకేష్ తన 2 చేతులు పట్టుకొని ఇలా చెప్పాడు, నన్ను క్షమించు ప్లీజ్ శ్రావ్య. నేను ప్రామిస్ చేస్తున్నా ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం కాను అంటున్న రాకేష్ని చూస్తూ శ్రావ్య ఇలా అన్నది. మీరు నన్ను కూడా క్షమించండి. తప్పులన్నీ మీవే కాకపోవచ్చు, నావి కొన్ని తప్పులు ఉండవచ్చు. వాటన్నిటికీ నన్ను మీరు క్షమించండి. నాకు తెలుసు ఇవాళ మీరు ఇలాంటిదేదో చేస్తారు అని, లేదా చెయ్యాలి అని బలంగా నేనే అనుకున్నానేమో. ఇక ఒంటరిగా జీవించడం ఇంతటితో సమాప్తం చేద్దాం. ఇద్దరం ఒకరి తప్పులను ఒకరం తెలుసుకుందాం. మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా కలిసిమెలిసి జీవిద్దాం. మీరు కోరుకున్నట్లుగానే అంటూ చిరునవ్వు నవ్వింది శ్రావ్య. నాకు తెలుసు నీకు ఎప్పుడైనా చాలా బాధ కలుగుతున్నప్పుడు నువ్వు ఈ చిరునవ్వుతో కప్పేస్తావు ఆ బాధని. ఆ కన్నీళ్లను ఆపకు శ్రావ్య, అలా కారిపో నువ్వు. మనసు తేలిక పడుతుంది. అది విని శ్రావ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో, ఏడుపు రూపంలో బయటపట్టేసింది శ్రావ్య. అలా ఏడుస్తున్న శ్రావ్యను పక్కగా ఉన్న వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ శ్రావ్య వారెవరిని పట్టించుకోలేదు. రాకేష్ని పట్టుకొని గట్టిగా ఏడ్చింది. కొద్దిసేపట్లోనే శ్రావ్య దిగాల్సిన స్టేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు శ్రావ్యకు ఆ స్టేషన్తో పని లేదు. తను అక్కడ దిగదలుచుకోలేదు. ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె గమ్యం అత్తగారిల్లు. ఎన్నో రోజులుగా తను అక్కడికి వెళ్ళాలనుకుంటున్న ఇల్లది. తను అలా రాకేష్ చేతులను పట్టుకొని ఏడుస్తూ చివరికి తన గమ్యాన్ని చేరుకున్నారు ఇద్దరు. పసిపిల్లలా సంతోషపడిపోయారు ఆ ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.